సైబరాబాద్ పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అట్లా అనుకుంటున్నారు. అలా డ్రగ్స్ ఒక్క ప్లేస్ వాళ్ళే కన్జ్యూమ్ చేయరు అలాగని ఉండదు. దే మైట్ వేరే వాళ్ళు కూడా అమ్ముతారు, అలా కాదు. హెరోయిన్ ఈజ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్, లైక్ కొకేన్ ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్ నార్కోటిక్. అండ్ మీకు ఐడియా ఉంటుంది, గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా, దర్ ఆర్ కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అటు సైడ్ నుంచే వస్తుంది. సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు. సో ఇట్ ఈస్ యూజువల్లీ ఇంత ప్యూర్ ఫామ్లో దానికి మిక్స్ చేస్తారు, ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్. ఇట్స్ వెరీ కాస్ట్లీ, జస్ట్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్. సో దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. దెర్ మైట్ బి సమ్ పీపుల్ ఆల్సో. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి. Usually heroin comes from across the border. It can be almost said that it comes from across the border because ikkada country lo it is not produced anywhere. It comes from మీరు చదివి కూడా ఉంటారు, ఎనీ బిగ్ క్యాచెస్ పోర్ట్స్లో కానీ ఆఫ్ షోర్ ట్రాలర్స్లో కానీ బార్డర్స్లోనే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లోనే అయిందని మనం విత్ అథారిటీ చెప్పలేం, బట్ వెరీ హై పాసిబిలిటీ అక్కడే అయ్యొచ్చు. ఒక usually across the border, it gets smuggled across the border, drugs. The border we share. Sorry, no, these persons are the second layer of peddler. The person that Acharya, who is the main supplier, we will be filing PT warrant. If he is already in jail, we'll verify. They have told that he is in jail. We are in the process of verifying that whether it's that same person or not. Once we are certain of the facts, we have to verify what things they are telling about the seizure also. I mean about the drug also. So once they verify ainaka, if he is actually in jail and this thing, will take him on a PT warrant and then further see what his source was for heroin. సార్ వీళ్ళకి లోకల్ పెడ్లర్స్ ఎవరైనా ఉన్నారు సార్? వీలే అంటే రాజస్థాన్ నిన్న నేమిచంద్ వచ్చారు, అది కాకుండా ఇక్కడ అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి అని ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ ద్వారా వీళ్ళు ఇక్కడ లోకల్ కాంటాక్ట్ చేసి ఫర్దర్ అమ్ముదామని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అంటే ఇది చాలా ఎక్కువ కన్జంప్షన్లో కూడా మీకు దొరకదు హెరోయిన్ ఈ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో. ఇంకా నాట్ యాజ్ కామన్ యాజ్ ఆఫ్ కోర్స్ గాంజా కూడా కాదు. cocaine ఎక్కువ you see consumption in party kind of environment or ఇలాంటి environment cocaine. ganja is more those who want cheaper drugs వాళ్ళకి యాక్సెస్లో ఉంటుంది. బట్ దీని కన్జ్యూమర్ బేస్ ఇంకా అంత డెవలప్డ్ ఇన్ దిస్ పార్ట్ మాకు తెలియదు, బట్ వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. సార్ ఇంత వాల్యూ అయినటువంటిది హైదరాబాద్లో మరి ఎవరు తీసుకురావచ్చు? కస్టమర్కి సంబంధించినటువంటి డేటా ఇంతవరకు ఏమైనా వచ్చిందా? ఎందుకంటే గత వారమే చూసాం సినిమాకి సంబంధించిన లింక్స్ కూడా బయటపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంత కాస్ట్లీ డ్రగ్స్ అంటున్నారు. మరి ఇంత కాస్ట్లీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరనేది మీరు గుర్తించారా? అది ఇప్పుడు ఫర్దర్ మేము కస్టడీ తీసుకుంటాం. ఎవరికి అమ్మడానికి చూస్తున్నారు అది వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ లేయర్స్, వాళ్ళ రెగ్యులర్ మరి పెడ్లర్స్కి మళ్ళీ మినీ పెడ్లర్స్ ఉంటారు. మినీ పెడ్లర్స్ ఇంకా అంటే పెడ్లింగ్ కూడా ఒక్క 1 లేయర్లో అయిపోదు కదా, అది మల్టిపుల్ లేయర్స్లో పెడ్లింగ్ అవుతుంది. సో వీల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ ఎక్కడి వరకు ఉంది. అండ్ ఇక్కడ ఈ డ్రగ్ కేటగిరీ ఎవరు, హూ ఆర్ ద కన్జ్యూమర్స్ ఆర్ హూ ఆర్ ద డిమాండ్ ఎక్కడ ఉంది అది కూడా వెరిఫై చేస్తాం. జనరల్ సార్ స్వీట్ బాక్స్ ఉంటుంది, స్వీట్ బాక్స్లో పెట్టుకుంటున్నారు ప్లాస్టిక్. చెప్పండి. మనకి స్వీట్స్ సప్లై చేసేది స్వీట్స్ తీసుకొని వస్తుంటాం కదా, ఈ ప్లాస్టిక్ దాంట్లోలాగానే పౌడర్ దాన్ని బియ్య పెట్టేసి దాన్ని తీసుకొచ్చాం. పెద్దగా స్పెషల్గా తీసుకొచ్చింది ఏం లేదు, దాంట్లో జస్ట్ బ్యాగ్లో తీసుకొని వచ్చినారు. ఇప్పుడు మనకు ఆ బ్యాగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి, ప్యాకెట్స్లో ఒక ప్లాస్టిక్ దాంట్లో ఇంకా వేరే స్వీట్స్ బాక్స్ వస్తాయి కదా,
దాంట్లో తీసుకొచ్చినట్టు అది చేస్తాం అన్నట్టుగా ఇది తీసుకొని ఇక్కడ అది చేసినాడు. ఫస్ట్ టైం. సార్ వీళ్ళకు ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? అది వెరిఫై చేయాలి వెదర్ అక్కడ ఆఫెన్సెస్ ఉన్నాయా. నేమ్ ఇచ్చాను, ఐ థింక్ ఉన్నాయి సార్, ఉన్నాయి. సార్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. నేమ్ ఇచ్చాను అక్కడ రాజస్థాన్ లో ఆఫెన్స్ ఉన్నాయి, అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసు సేమ్ ఎన్డీపీఎస్ కేసు. ఎన్డీపీఎస్ he's inside is what this person is telling, and he's telling we have to verify whether that is the same person or not, and whether how is he linked and whether he's in the same. Apparently he's in the same offense, arrested in Jodhpur.